అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏటా మనకి 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అనేవి అయితే అందించబోతుంది అనమాట. అయితే ఇది విడతల వారీగా 18 విడతల కింద మనకైతే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ యొక్క 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అయితే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ యొక్క పథక అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏటా 20,000 రూపాయలు అనేవి అందిస్తామని చెప్పి రాష్ట్రం తెలపడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే 14,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్రం తరపున అయితే ఇవ్వాలి. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి 7,000 ఒకసారి అందించే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కానీ ఏంటంటే మనకి 4,500 కోట్లు నిధులు అవసరం అవుతాయని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు తెలపడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగిందనమాట. సో బడ్జెట్లో ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి మనకి దీనిపై కూడా ఆలోచన తెలుస్తుంది. సో దీని యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా మనకు త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అలాగే ఎన్పిఐసి కూడా లింకప్ అయితే చేయించుకోవాలి. లేకపోతే ప్రభుత్వ పథకం సంబంధించి ఏ పథకం వచ్చినా కానీ అర్హులైనా కానీ మీకు ఈ యొక్క ఎంపీసీ లింకప్ చేయించుకోవడం రాదనమాట. సో ఖచ్చితంగా ఎన్పిఐసి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి కూడా మన త్వరలో విడుదల కాబోతున్నాయి అనమాట. సో దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.